అందరికీ నమస్కారం. మన యశృతి హోమ్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మన తెలుగు సాంప్రదాయ వంటల్లో ప్రత్యేకమైన పూర్ణం బూరెలు చేసుకోబోతున్నాం. పండుగలు, పూజలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు మనకి తప్పకుండా గుర్తొచ్చే వంటకం పూర్ణం బూరెలు. బయటికి బంగారు రంగులో క్రిస్పీగా, లోపల మెత్తగా తియ్యటి పూర్ణంలో ఉండే ఈ బూరెలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టమే. ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో పెద్దగా కష్టం లేకుండా రుచికరమైన పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వంటింట్లోకి వెళ్ళి ఈరోజు ఎంతో రుచికరంగా సాంప్రదాయ పద్ధతిలో పూర్ణం బూరెలు తయారు చేసుకుందాం. నేను ఈ పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. తర్వాత అదే గ్లాస్తో మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి నేను. అంటే 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల రైస్ అయితే వేసుకున్నాను. వీటిని వాటర్తో బాగా వాష్ చేసి తీసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను. వీటిని మ్యాక్సిమం ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకుని మార్నింగ్ వేసుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే నేను మార్నింగే వేసుకున్నాను. ఒక 7 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. తర్వాత ఈ బూరెల కోసం పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాసు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పును కూడా బాగా వాష్ చేసుకుని 1 గ్లాస్ పచ్చిశనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి. కొంచెం సేపు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. నానబెట్టుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. 7 విజిల్స్ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, దీంట్లో ఉన్న వాటర్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనం వాటర్ని పక్కకు తీసుకుని శనగనీళ్ళు చారు అలాంటివి పెట్టుకోవచ్చండి. చూడండి, కొంచెం వాటర్ ఉంది, అయినా సరే నేను చక్కగా గరిటతో మెదిపేసాను. మెదిపేస్తే మెత్తగా పేస్ట్లా అయ్యింది. అంటే కొంచెం చెక్క బద్ద కింద అయ్యింది. ఇలా చెక్క బద్ద కింద ఉంటేనే పూర్ణం బాగుంటుంది. నేను ఈ పూర్ణానికని 1 గ్లాసు పచ్చిశనగపప్పుకి 1.5 గ్లాసు బెల్లం అయితే తీసుకున్నాను. చూడండి, 1 గ్లాసు, ఇది 1/2 గ్లాసు బెల్లం అయితే వేసేసుకుని బాగా కలుపుకుని ఆ తర్వాత నేను స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఈ బెల్లం అంతా దాంట్లో కరిగి చక్కగా ముద్ద అవ్వడానికి ఉండేలాగా పూర్ణాన్ని అయితే దగ్గరగా ఉడికించుకోవాలి. పూర్ణాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నాను అండి. చక్కగా ఈ బెల్లం అంతా కూడా కరిగి చక్కటి ముద్దలా అయ్యేంత వరకు పూర్ణాన్ని ఉడికించుకోవాలి. పూర్ణం అయితే ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం బూరెల తోపు కోసం నానబెట్టుకున్న బియ్యం, పప్పు కూడా చక్కగా నానిపోయాయి కదండి. వీటిని బాగా కడిగి మనకి ఇప్పుడు గ్రైండర్ అయితే వేసుకోవాలి. చిన్న గ్రైండర్లో వేసుకుని పప్పు అంతా కూడా మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగానే ఈ తోపు పిండిని అయితే రుబ్బుకోవాలి. చూడండి, తోపు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఈలోపు పూర్ణం అనేది దగ్గర పడుతుంది కదా, చక్కగా గిన్నె కంటుకోకుండా ఉండలు అవ్వడానికి రెడీ అయ్యిందండి. చాలా బాగా ఉడికింది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొంచెం టేస్ట్ పెంచుకోవడానికి యాలకుల పొడి అనేది యాడ్ చేసాము. ఈ యాలకుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటాయి. రెండు పూర్ణం అయితే దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి ఈ పూర్ణం అయితే పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. తోపు అనేది కొంచెం ఇలా గట్టిగానే తీసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ కొంచెం నానే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పూర్ణం చల్లారిన తర్వాత దాన్ని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తోపు పిండిలో కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పలుచగా అయితే ఈ పిండిని తయారు చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఈ షుగర్ వేసుకోవడం వల్ల తోపు పిండి అనేది కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ బూరి కూడా మంచి రంగులో ఉంటుందండి. నెక్స్ట్ క్రిస్పీగా కూడా ఉంటుంది షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల. తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ పూర్ణాలను అయితే వీటిలో వేసుకుని చక్కగా మనం బూరె అనేది వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బూరె వేసుకునేటప్పుడు బూరె వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు. లైట్గా స్టవ్ ఫ్లేమ్ అనేది తగ్గించుకోవచ్చు. నేను ఈ బూరెలు వేసుకోవడం కోసం నేను రైస్ బ్రాన్ ఆయిల్ని అయితే యూజ్ చేశానండి.
చూడండి బూరె అనేది చాలా బాగుంది కదా, నాకు చేత్తో వేయడం ఇష్టం, అందుకని బూరె అనేది చేత్తోనే వేసానండి. అంటే కొంతమంది స్పూన్తోని గరిటెతోని కూడా వేసుకుంటారు. చూడండి చాలా రౌండ్గా చక్కగా మంచి కలర్తో వచ్చాయి కదా, చాలా టేస్టీగా ఉన్నాయండి బూరెలు కూడా. చూడండి బూరె చాలా అందంగా ఉంది కదా, చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందండి. నేనైతే రెండో వాయి వేసుకుంటున్నాను. వేస్తున్నానండి. చూడండి ఈ బూరె వేసేటప్పుడు ప్యాన్లో వేసిన వెంటనే మనం గరిటెతో కలపకూడదు. బూరె వేసేటప్పుడు ఆయిల్ హీట్గా ఉండాలి బాగానే. బూరె వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని బూరె అనేది ఫ్రై చేసుకోవాలి. మనం వెంటనే గరిటె పెట్టి కదిపేయడం వల్ల చిల్లుపడి లోపల ఉన్న పూర్ణం బయటికి చీదేస్తుంది. అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ అలా కలపాలండి. చూడండి బూరెలు ఎంత బాగున్నాయో కూడా కదా, చాలా రౌండ్గా చాలా టేస్టీగా కుదిరాయండి. చూస్తుంటే చాలా బాగున్నాయి కదా, చక్కటి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయి. చూడండి తోకలు లేకుండా చక్కగా రౌండ్గా అందంగా వచ్చాయి కదా ఈ బూరెలు. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ బూరె లేకుండా ఫంక్షన్ అయితే ఉండదండి. చాలా చక్కగా చాలా అందంగా చాలా టేస్టీగా మంచి రంగుతో ఈ బూరెలు అయితే కుదిరాయి. వీటిలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మన సాంప్రదాయ వంటలు, ఇంటి వంటలు, టేస్టీ రెసిపీస్ మరియు ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం యశ్కృతి హోమ్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో ఒకరిగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.